పేరెంట్స్ వచ్చేసి కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలకి వచ్చేసి నెక్ పెయిన్ ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో ఒకసారి పిల్లలు బ్యాగ్ వెయిట్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం 2020 స్కూల్ బ్యాగ్ పాలసీలో ఏం చెప్తున్నారంటే మన బ్యాగ్ వెయిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ బాడీ వెయిట్ ఆఫ్ చిల్డ్రన్ అండి. అంటే ఇన్ కేస్ కనుక పిల్లలు వచ్చేసి 35 kgs కనుక బరువు ఉంటే 3.5 kg కంటే ఎక్కువ బరువు ఉండకూడదు అనమాట బ్యాగ్ అనేది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఆ షోల్డర్ స్ట్రాప్స్ వచ్చేసి షోల్డర్ జాయింట్కి చాలా క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ బ్యాగ్ వచ్చేసి బ్యాక్కి చాలా క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు సైడ్ తిరిగినప్పుడు పిల్లవాడికి ఆ బ్యాగ్ వచ్చేసి కరెక్ట్గా అకార్డింగ్గా ఆ డైరెక్షన్లోనే తిరుగుతుంది. అదే కనుక లూజ్గా ఉంటే అతను రైట్ తిరిగితే ఇది లెఫ్ట్ తిరుగుతుంది. దీనివల్ల ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాల్సి ఉందంటే పిల్లల బ్యాగ్ వెయిట్ అనేది చాలా కేర్ఫుల్గా చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.